ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నానండి. అది చెబుతాను ఈరోజు. ఏంటా మంచి పని అనుకుంటున్నారు కదా, చెబుతాను. ఒక మంచి పని చేసేటప్పుడు 10 మందికి తెలియాలి. ఎందుకంటే అలా చేయాలని చాలామందికి సంకల్పం కలుగుతుంది. మరి అలా చేయటానికి కూడా మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి మనల్ని చూసి ఇంకొకళ్ళు తయారవ్వాలి అంటే మనం చేసే మంచి పని 10 మందికి తెలియాలి. గొప్పల కోసం తిప్పలు కాదండి. గొప్పలకి చేసే పనులు వేరేగా ఉంటాయి. కొంచెం చేసి ఎక్కువగా చెప్పుకునేవి ఉంటాయి. మరి చెప్పిందే పదే పదే చెప్పేవి ఉంటుంది. మరి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. గొప్పలు అనేది కాదండి, ఇది ఒక దైవ కార్యం. దేవుడికి చేసే పని ఒక చెయ్యితో అయిపోదు కాబట్టి 10 చేతులు కలాలి. కాబట్టి 10 మంది చెయ్యాలి అంటే ఇలాంటి సంకల్పం జరగాలి. ఇక్కడ మాకు గణపతి పందిరి వేసుకుంటారండి 10 మంది పిల్లలు. మా బాబు చిన్నోడప్పుడు మొదలుపెట్టారు. వాళ్ళకి 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి, ఏమన్నా గుర్తులేదు. 10 మంది పిల్లలు కలిపి ఇంకా ఎక్కువే పిల్లలు మొదలు పెట్టుకున్నారు ఫస్ట్గా. అంటే గనకమ్మ తల్లి అమ్మవారు ఉంటారు మా వీధిలో, గనకమ్మ తల్లి. అయితే ఆ గుళ్ళో కూడా మరి పునఃప్రతిష్ఠ చేసినప్పుడు ఆవిడ్ని వినాయకుడిని కూడా పెట్టారు. వినాయకుడు ఎలాగా ఉన్నాడు కదా గుళ్ళోనని ఈ పిల్లలు పందిరేయటం మొదలు పెట్టారన్నమాట. చక్కగా పిల్లలు చేసుకునేవారు, చాలా బాగా చేసుకునేవారు. ఇంకా జనరేషన్ ఎదిగింది, పెద్దోళ్ళు అయ్యారు, చదువులు ఉద్యోగాలు బయటికి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో జనరేషన్ మొదలైంది. పిల్లలు వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయినా కూడా చేస్తూ ఉన్నారండి. కానీ లడ్డు పెట్టడం అనేది పెడుతున్నారులేండి ఒక 7-8 సంవత్సరాల నుంచి. మరి మా బాబు లడ్డు పాడుతూ ఉంటాడు, నన్నే పాడమంటాడు. హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి. అయితే అక్కడ పూజ కాడకి నేను ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట అండి, పక్కన ఇల్లు. ఆ అమ్మాయి కాస్త పిల్లలకి తోడుగా ఉండి చేయిస్తూ ఉంటాం. ఈ పందిరి వేసుకుంటారు కదా, సరే మరి వచ్చిన సందాలు వాటితోటి ఘనంగానే చేస్తారండి. మరి అక్కడ పందిట్లో విగ్రహం పెట్టాలి కదా, వినాయకుడి విగ్రహం. ఆ విగ్రహానికి ఒక పెద్ద ఆయన ఇచ్చేస్తూ ఉంటారు డబ్బులు. చక్కగా ఆయన ఇచ్చిన డబ్బులతో విగ్రహం పెడతారు. చక్కగా అందరూ పూజలు చేయించుకుంటారు, చాలా బాగుంటుంది. ఏదేమైతే మాత్రం పూజ దగ్గర సామాన్లు అయితే లేవండి వినాయకుడికి. నేను ఇంతవరకు గమనించలేదు, చెప్పకపోవటమే. అంటే వెళ్ళే పదే అక్కడ ఉండటం జరగదు. కానీ చక్కగా ఫోన్ చేసి అడిగిన ఓ మాట చెప్పేసి రావడం, ఉండి అక్కడ ఏమన్నా చెప్పాలి అంటే చెప్పడం వచ్చేస్తూ ఉంటాను ఎప్పుడైనా. అంతేగాని నేను గమనించలేదు. పూజ చేయించేసుకుంటాను, వచ్చేస్తాను. అయితే ఈ పూజ సామాన్లు లేవు. నిరుడు నాకు మరి ఇవ్వాలనే సంకల్పం కోసంలా ఉంది. ఆ ఇంటికి వెళ్ళి పంచపాత్రి, ఇంటికి వెళ్ళి ఏకాత్రి తెస్తున్నారు పిల్లలు. మళ్ళీ అయ్యాక పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళ పూజలో తీసి ఇస్తున్నారు కావాలి. అయితే అప్పుడు పక్కన అమ్మాయి ఉంటుంది, చూసుకుంటుంది అన్నాను కదా, ఆ అమ్మాయి అందమాట. నా అవి కూడా ఇస్తుంటానండి. పాప అమ్మాయి చిన్న ఉంటాయి, అయ్యే ఇచ్చి మళ్ళీ అమ్మాయి పూజ చేసుకొని పట్టిపోతుంది. అప్పుడు అలా కాదు, మళ్ళీ సంవత్సరం మనం ఇలా పూజా సామాన్లన్నీ కొని మనం వినాయకుడికి ఉంచేసామనుకో, ప్రతి సంవత్సరానికి వాడుకోనాకు ఉంటాయని ఒక సంకల్పం అనిపించింది మనసుకి. మళ్ళా సంవత్సరం కొనేస్తాను అని వేసుకున్నానండి. అయితే నేను కొనటానికి బయటికి వెళ్ళటం, నేను ఒక దాన్ని వెళ్ళి ఎప్పుడూ వెళ్ళలేదు, కొనలేను. మా వారిని తీసుకెళ్ళాలి. మీకు తెలియదు ఏముంది, ఇంట్లో మగోళ్ళు ఏమంటారో కదా, గమ్ముని ఒక్కొక్కరు దేవుడి కంటే చేస్తారనుకోండి. కొంచెం అన్నీ తెలియని వాళ్ళు ఉంటారంటే కష్టం కదా. మా బాబు అనుకోండి, తను చేసేస్తాడు, చేయమని డబ్బులు వేసేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. అయితే మరి హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఇది ఇలా కొనాలంటే 1100 అవుతాయి, 3000 డబ్బులంటే వేసేస్తాడు, దానికి అభ్యంతరం లేదు. కానీ నన్ను తీసుకెళ్ళాలి ఇంకొకళ్ళు ఎవరో లేరు తీసుకెళ్ళడానికి, నేను ఒకదాన్ని వెళ్ళలేను. మా వారైతే ఇవన్నీ ఎందుకు అనవచ్చు. సరే అనేసి నేను మరి నిత్య పూజలు చేసుకుంటాను కదండి. నాకు 1కి 2, 3, 4 అలాగ ఉంటాయి నా దగ్గర. ఇత్తడి ఏకాత్రులు, రాగి ఏకాత్రులు, వెండి ఏకాత్రులు, ఇత్తడి చాలా ఉంటాయండి. అయితే నిత్య పూజ వల్ల నాకు వాడుకలో ఉంటూ ఉంటాయి. సరేలే, మనం ఇప్పుడు కొనలేం కదా, మన ఇంట్లో పూజ చేసి అన్నా చూద్దామని సూదులోకి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. అలాగనే మరి వెళ్ళినప్పుడు షాప్లో నచ్చితే కొనేస్తూ ఉంటానన్నమాట. ఉద్రాణి, ఇది పంచపాత్ర, ఇది పూజలో వాడలేదు కానండి, ఉద్రాణి వాడిదే. చక్కగా ఇత్తడివి. ఎలాగనే అగరత్తుల పూజ, నాకు పూజ దగ్గర ఒకటి ఉందండి ఇది. అలానే దీపారాధన చేసుకోవడానికి మరి బయట చేసినప్పుడు ఇలాంటి
కుందులే వాడతాం. ఎందుకంటే గాలికి కొండెక్కిపోకుండా ఉండాలంటే ఇలాంటివి వాడుకుంటాం కదా. ఇదా అని లేకపోతే గాలి ఇచ్చినప్పుడన్నా పెట్టుకుంటారు కదా. ఇది పెద్ద ఏకాస్త్రి అనుకోండి చక్కగా. మరి అలాగే హారతి ఇవ్వడానికి హారతి పళ్ళు ఇదిగోనండి. అంటే ఇది చిలకలా బాగుంది కదా. ఇది ఇత్తడిదే. మా బాబు వాళ్ళ అబ్బాయికి ఆట సామాన్లు కొనేసాడండి ఇత్తడివి. ఎందుకంటే ఆడికి చెల్లెళ్ళు ఇద్దరు మా పిల్లల ఆడపిల్లలు. నేను ఎప్పుడూ కూడా వాళ్ళకి ఆట సామాన్లు కొంటూనే ఉండేదాన్ని. చెరుకు చెట్టు ఇత్తడి కానీ టీలీ కానీ ప్లాస్టిక్కి కానీ చెక్కవి కానీ మట్టి కానీ అన్ని సెట్లు అన్నమాట. ఇద్దరికి చెరుకోటి కొనేసేదాన్ని. చెట్లు అంటే ఇంకా వంట సామాన్ అంతా కూడా బిందులు చెంబులతో సహా అవి చూసి కూడమాట. అందుకు చూసిన వల్ల మగపిల్లడు అయినప్పటికీ ఆడు కొడుక్కి ఇత్తడి సామాన్లు కొన్నాడండి, ఆట సామాన్లు. అందరూ ఇది బాగుందా ఆర్తించుకున్నా కానీ మా మనవాడు చూడకుండా ఇదొకటే ఒక టేబుల్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది డిజైన్. మొన్న నేను మా అమ్మవారిని కూర్చోబెడతానని మా బాబు కొన్న పీట చూపించాను. అలా ఉంటుంది అన్నమాట డిజైన్. అయితే లక్ష్మీదేవిని ఇంత పీటమంటండి. లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకోవచ్చు. చిన్న బొమ్మ ఉన్నారండి అమ్మవారు నాకు వెండిది అని ఇదొకటి తెచ్చేసానండి. అటు చూడకుండా చూస్తే నాని నువ్వు తెచ్చేసేవా అని అడుగుతాడు సుమండి. అయితే ఇది హారతికి చక్కగా చూసారు కదా. పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకొని పూర్వం ఇవే వాడేవారండి. మా పిల్లలు చిన్నప్పుడు కొన్నాను ఇది నేను. చక్కగా నాకు అప్పుడు ఎంతో ఇష్టం అండి ఇది. అప్పుడుది మూల ఏ పగుళ్ళు రాకుండా ఇలా ఉంది చక్కగా చూడడానికి. అయితే వాడకం తక్కువ. తర్వాత ఏదో భగవంతుడు ఇచ్చిన మట్టికి వెండి అని ఇవని కొనుక్కోటాలు పెట్టుకోవటాలు మళ్ళీ పిల్లలకి అప్పు చెప్తాలు అన్నీ అయిపోయినాయి అనుకోండి. సరే పూజ దగ్గరికి అన్నీ కావాలి కాబట్టి ఈ పళ్ళులో పువ్వులు వేసుకుని దేవుడి ప్రసాదాలు అయ్యి చక్కగా పెట్టుకుంటారు కదా. ఇలాగా వినాయకుడి పందిళ్ళలో వినాయకుడు పూజ చేయడానికి ఇవ్వటానికి ఇలా సర్దుకున్నానండి. ఇంట్లో సామాన్లో చక్కగా తోమ కడిగేసి అలాగే పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసి పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తాను. మరి పందిళ్ళలో కదండి, పందిరి కాబట్టి చాలామంది పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ పూజ దేవుని నెత్తిలో లాగాలో అయితే ఇందులేండి. ఏం పట్టుకెళ్ళిపోతే ఏముంటాయో అయ్యే ఉంటాయి. లేకపోతే మళ్ళా సంవత్సరం మళ్ళీ చూసుకుందాం. భగవంతుడి కార్యక్రమం కదా. ఇప్పుడు నేను ఇలాగా చెబుతున్నాను కదా. ఇలా దేవుడికి మనకి వినాయకుడి పందిళ్ళలో పూజ చేసుకున్న పిల్లలకి లేవండి ఇస్తాను అని చెబుతున్నాను కదా. మరి మీరు వింటున్నారు కదా. మరి ఇలాగా వినాయకుడి పందిళ్ళలో లేని వాళ్ళకి ఇవ్వాలని కాదండి. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళామనుకోండి, గంట చిన్నదిగా ఉందనుకో చూస్తాం కదా. ఆ గంట కొనివ్వచ్చు మనం. గంట ఏం లేదనుకోండి అక్కడ. అంటే దేవుడు గుళ్ళో వాడటానికి ఉపయోగమయ్యే వస్తువులు మనం ఇవ్వటం వల్ల మనకి చాలా మనం రోజు పూజ చేసిన ఫలితం వస్తుందండి చక్కగా. ఎందుకంటే మన వస్తువులు అక్కడ వాడుతూ ఉంటారు కదా. అందుకు అక్కడ ఏమైతే లేవో ఏమి కావాలో అవి చెయ్యాలి ఎప్పుడు కూడా. అదేనండి మనకి బ్యాంక్ బ్యాలెన్సు ఇప్పుడు దాచుకుంటాం ₹1,00,000. సడన్గా చచ్చిపోతాం, ఎవరు పొరం అయిపోతాయో అవి కదా. అదే కనుక దేవుడి గుళ్ళో మనం అలాంటివి చేసినా లేనంటి వాళ్ళకి కొంచెం పెట్టినా ఎవరికన్నా నాకు సహాయం చేసినా అదేనండి అసలైంది మన ఖాతాలో ఉండిపోతుంది. మన కోసం చూస్తుంటుంది. మనకి ఆ ఖాతాలో దాస్తాడు మన పుణ్యం. చక్కగా బ్యాంకులో అక్కడ ఉంటుంది మనకి. ఇలాంటి పనులు తప్పనిసరిగా చేయాలి. ఇవ్వాలంటే రేపు చేద్దాం అనుకున్నాం, రేపటికి ఎలాగుంటామో మనకు తెలియదు కదా. చక్కగా ఇలాంటి మంచి కార్యాలు చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు చూస్తారు కదా, అవును మన గుళ్ళో కూడా ఇలా ఉంది కదా అన్నారు కదా, అలాంటిది అది కొనివ్వాలంటున్నారు. మనం ఈ ప్లేట్ కొనిద్దామా, లేకపోతే గంట కొనిద్దామా, లేకపోతే కత్తులు కొనిద్దామా, లేకపోతే అక్కడ పూజా పళ్ళు మూట కొనిద్దామా అని అనుకుంటాం కదా. అనిపిస్తుంది తప్పకుండా. ఇప్పుడు మన దగ్గర 4 ప్లేట్లు ఉన్నాయండి. ఈ దేవుడి ప్లేట్లు 4 వాడేసుకుంటామా. అదే పూజ చేసుకుని కాడికి ఇప్పుడు దేవుడి గుళ్ళో అంటున్నాను, ఎవరో ఉన్నారు వాళ్ళ కోపం లేదు కదా. ఏదో స్టీల్ పెట్టే చేసుకుంటున్నారు. ఏవో పళ్ళు ఎత్తే ఏమైంది, 4 చేసేసుకుంటామా, దాచేసుకుంటాం. దాచేసుకుని మూట కట్టేసి నెత్తి మీద పెట్టుకుని పట్టిపోతామా, కాదు కదండి. అలా అనుకుంటానండి నేను. అందుకే దేవుడు నాకు పురస చేస్తుంటాడు, పొడికి ఇవ్వడం, చేసి వాడికి ఇవ్వడం. చూశారు కాబట్టి సంకల్పం కలగాలని కోరుకుంటున్నానండి. అప్పుడు దాకా ఆ ఐడియా లేకపోవచ్చు. అవును కదా, నిజమే. మన ఇంట్లో ఇది ఉంది కదా, మనకు అప్పుడు అది కావాలన్నారు కదా, మనం కూడా అలాగే ఇవ్వచ్చు. ఒకళ్ళు చేస్తే ఇంకొకరు చెయ్యాలనిపించదు. అందరికీ అనిపించకపోవచ్చు, కొందరికైనా అనిపిస్తుంది. మా వారు దేవుడి గుళ్ళో గంటలు ఇవ్వటం అలవాటేనండి. ఇది గొప్ప కోసం
ఇవ్వటం అని, దేవుడి గుళ్ళో భక్తి ఎక్కువైపోయి ఇవ్వటం అని కాదండి. ఎందుకంటే మా వారు చేసేది లేత్ వర్క్. ఆ వర్క్కి ఏమవుతుందంటే ఇనప రజనం, అలాగే మనకి ఇది ఉంటుంది కదా, నానో మిల్లు అంటారు కదా, సేవండి, ఆ రజనం, అలాగే ఇత్తడి రజనం, రాగి కూడా కొంచెం కొంచెం వస్తాయి. అది ఎంత బంగారంలాగో మెరుస్తుందండి, కొబ్బరికూరలాగా ఉంటుంది. అదేనండి రంపం పొట్టులాగా తెస్తారు ఒక్కొక్కసారి కాగితంలో వేసుకుని. అది మా చిన్నలుడికి కూడా ఉంగరాలు చేయించినట్టున్నాం ఒకసారి రాగితోటి, మంచి ఒరిజినల్ రాగని. అయితే ఇత్తడి వస్తుందండి, అది కూడా తగదగ బంగారంలా మెరుస్తుంది. తర్వాత మాడిపోద్ది అనుకోండి, దాంట్లో పోసి ఉంచుతారు. ఉంచి మా వారు ఫస్ట్ పనులు చేసినప్పుడు వర్కులు ఎక్కువ కాబట్టి అవి ఒక బడ్జెట్గా పెట్టుకునేవారు. అది అమ్మేసి ఇత్తడి పొట్టు, అలాగే ఇనుము కూడా వస్తుంది, ఇనుము ఎక్కువ వస్తుంది అనమాట అండి. ఇనుము పొట్టు బాగా ఎక్కువ వస్తుంది. అది అది ఇదేం పండగప్పుడే, పండగ నెల పెట్టాక చక్కగా తీసేసి అమ్మేసేవారు. అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బుతో కొట్లో అబ్బాయిలు ఉంటారు, బట్టలు పెట్టాలి పండగకి, బట్టలు కొనేవారు. ఆయన కూడా బట్టలు కొనుక్కునేవారు ఒక బడ్జెట్గా. ఇప్పుడు అంతంత పనులు లేవండి, అలాంటి పనులు లేవంట. అయితే అప్పుడు ఏం చేసేవారంటే ఇత్తడి పట్టుకెళ్ళి గంటలో పోయించారండి. 2 గుళ్ళో ఇవ్వటం గుర్తు నాకు, 2 గుళ్ళో ఇచ్చారన్నమాటండి. ఆ ఇత్తడి ఇచ్చేసి గంట కొన్నారు కావాలండి. మరి గంట అంటే మా వారి ఇత్తడి రాడ్లు అవి పోయించుకునేవారు. ఇక్కడికి వెళ్ళేవారు, పలివిలో ఎక్కడికి వెళ్ళేవారు అన్నమాట. అప్పుడు వాళ్ళ గురువుగారు కట్టించారంటండి, ఆయన పని నేర్పుకున్న గురువుగారు గుడి, ఆ గుళ్ళో ఇచ్చారు. మళ్ళీ ఇంకో చోట ఎక్కడో కానీ ఇచ్చారండి, మా ఊరు కాకుండా ఇంకో చోట ఎక్కడో. ఆ పొట్టు వస్తుంది కాబట్టి మనకి మరి ఆ పొట్టు ఇచ్చేసి గంటలు ఇవ్వటం జరిగింది. దేవుడి కార్యం మనం ఉండకపోవచ్చు, మనం ఇచ్చాం కాబట్టి పేరు అయ్యక్కర్లేదండి. ఆ గంట మోగినప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడని నేను అనుకుంటూ ఉంటానండి. అయితే అలాంటి మంచి పనులు చేసి గుర్తుకొచ్చి చెప్పాను అనుకోండి, ఇది గొప్ప కోసమని కాదు సుమండి. ఇలాంటి సంకల్పం, ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని, ఇదే మనకు అసలైన బ్యాంక్ బ్యాలెన్స్ అని నేను ఈరోజు చెప్తున్నానండి. చాలా ఎక్కువైపోయింది. మరి చూస్తున్నారు కదా, చూసిన వారు అందరూ లైక్ ఎందుకు చేయరండి? షార్ట్లు చూస్తున్నారు, పెద్దవి చూస్తున్నారు. అసలు షార్ట్లు ఉన్నాయనుకోండి 3000 పైన చూస్తారా, ఒకళ్ళు కూడా లైక్ చేయరు. లైక్ చేస్తే ఎదరికి వెళ్తుందంట. నేను మరి వరకు వీడియోలో మళ్ళీ మాట్లాడతానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.